హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన ఇండియన్ ఫుడ్ లవర్స్లో ఆ దొండకాయ పులుసును ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. చాలా మందికి దొండకాయలు తెలుసు, కానీ ఆ దొండకాయలు చాలా తక్కువ మందికి తెలుసు. ఆ దొండకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ దొండకాయ కూరను కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తినాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎన్నో పోషకాలు ఉన్న ఈ ఆ దొండకాయ కూరను అసలు చేదు రాకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను రండి. ఆ దొండకాయ కూర చేదుగా ఉన్నా సరే ఆరోగ్యానికి మంచిది అని తింటారు, కానీ చేదు రాకుండా ఎలా వండాలో చూపిస్తాను. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి. ఆ దొండకాయలకి ఉన్న తొడమలు విరిచేసేయండి, లేదు అంటే చాట్తో కట్ చేసుకున్నా పర్లేదు. తొడమలు విరిచేసుకున్న తర్వాత ఆ దొండకాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. ఇవి నేను చారుకి చెప్తున్నాను కాబట్టి ఇలా పెద్దగానే కట్ చేసుకోండి. మీరు ఒకవేళ కర్రీ చేసుకోవాలనుకున్నా లేదంటే ఫ్రైకి అయినా సరే చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆ దొండకాయలని ఒకసారి నీళ్ళల్లో వేసుకొని బాగా కడుక్కోండి. పైన ఉన్న దుమ్మంతా పోతుంది. తర్వాత ఇవి మునిగే వరకు నీళ్ళని పోసుకొని స్టవ్ పైన పెట్టి బాగా ఉడికించుకోండి. ఇలా 10-15 నిమిషాలైనా బాగా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిలో నుంచి గింజలన్నీ తీసేయండి. చాలామంది ఆ దొండకాయలని ఉడికించకుండా కూడా డైరెక్ట్ కూర వండేస్తారు. అలా వండడం వల్ల చేదు వస్తుంది. చేదు రావద్దు అంటే ఖచ్చితంగా ఉడికించుకొని వండుకోవాలి. తర్వాత వీటిలో ఉన్న గింజలు తీసేయాలి. గింజల్ని కూడా చాలామంది వండుకుంటారు. గింజల వల్ల కూడా చేదు వస్తుంది. ఇలా అన్నిటికీ గింజలు తీసి పక్కన పెట్టుకోండి. చేదు రావద్దు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఉడికించుకోవాలి, అలాగే గింజలు తీసేయాలి. ఇవి రెండు చేశారు అంటే ఖచ్చితంగా చేదు అనేది రాదు. చేదు లేకుండా ఉంటుంది కూర, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించే ఆ దొండకాయలు చిన్నవి కాబట్టి గింజలు ఎక్కువగా లేవు. పెద్ద సైజు ఉంటాయి, వాటిలో గింజలు చాలా ఉంటాయి. ఇలా గింజలు ఏం లేకుండా తీసిన తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే ఆవాలు కలిపి వేసుకోండి. తర్వాత 2 ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి కరివేపాకును వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత 4 ఎండుమిరపకాయలని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసి 1 నిమిషం దాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకొని 1 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపి అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న ఆ దొండకాయలని వేసుకోండి. ఆ దొండకాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అంటే ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 3 నిమిషాల తర్వాత ఇందులోకి 2 పిడికెళ్ళు చింతపండు నానబెట్టుకొని దాంట్లో నుంచి తీసిన రసాన్ని ఇందులో వేసుకోండి. చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి మిగిలిన చింతపండు రసం కూడా పోసుకోండి. నీళ్ళని పోసుకున్న తర్వాత మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి. ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ దాకా కారం వేసాను. అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్స్ దాకా వేసాను. ఉప్పు కారం వేసిన తర్వాత పులుపుకి అలాగే కారానికి తగ్గట్టు అంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. పులుసు ఎంత కావాలో అంత. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పులుసుని బాగా మరగనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 5 టీ స్పూన్స్ దాకా బియ్యం పిండి, టీ గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి బియ్యం పిండి నీళ్లను ఈ చారులో పోసుకోండి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ చారును మరగనివ్వండి. ఇది మరిగే కొద్దిగా చిట్టగా అవుతుంది. ఇలా చిట్టగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ బియ్యం పిండి కలిపిన వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది, అందుకని ఆ వీడియో ప్లే చేయడం లేదు. మీరు మాత్రం నేను చెప్పిన విధంగా చేశారంటే ఇలానే వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు చేసి పెట్టొచ్చు కదా వీడియో అని అంటారేమో. ఇవి దొరకడం చాలా కష్టం. ఇప్పుడే మాకు చాలా కష్టంగా దొరికాయి. దీన్నే అందరూ ఆ దొండకాయ చారు లేదా పిండి చారు అంటారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.